హైదరాబాద్లో కోలాహలంగా వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, ప్రస్తుతం మనం తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాము. అయితే నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి గణేష్ నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయి. దాదాపుగా ఇప్పటికీ 60% గణేష్ ప్రతిమల నిమజ్జనాలు అయితే పూర్తయినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు హుస్సేన్ సాగర్లో నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు దాదాపుగా 24-25 గంటల్లో చూస్తే కనుక 10,700 విగ్రహాలు నిమజ్జనమైనట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా మూడో రోజు నుంచి చూస్తే కనుక 2,61,333 వినాయక నిమజ్జనాలు జరిగినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనము చూడొచ్చు, విజువల్స్లో వెనుక వైపు చూడొచ్చు. ఇటు లక్డీకపుల్ ఖైరతాబాద్ నుంచి, అట్లాగే పంజాగుట్ట కూకట్పల్లి అటువైపు నుంచి, అట్లాగే ఇటు ఉప్పల్ రామంతాపూర్ అంబర్పేట నుంచి ఇటువైపు వస్తున్న వినాయక ప్రతిమలు అయితే మనం గమనించవచ్చు. భారీ స్థాయిలో అంటే ఈరోజు ఉదయం వేకువజామున 5 గంటల తర్వాత ఒక్కసారిగా వినాయకుల ప్రతిమల తాకిడి అయితే పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే నిన్న రాత్రి నుంచి కాస్త నెమ్మదిగా సాగిన అంటే ప్రతిమలు కాస్త నెమ్మదిగా వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఉదయం 5 గంటల నుంచి పెద్ద ఎత్తున రావడంతో త్వరగా ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన కార్యక్రమాలు అయితే పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ ఎటువంటి అపశృతులు చోటు చేసుకోకుండా కూడా డిఆర్ఎఫ్ రెస్క్యూ టీంలు కూడా పనిచేస్తున్నాయి. 46 మంది గజయితగాలు కూడా అక్కడ ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం సెక్రటేరియట్ ఎదురుగానైతే ట్రాఫిక్ జాయింట్ సిపి ఎవరైతే ఉన్నారో జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో పోలీసులు అట్లాగే ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దారి మళ్లింపు చర్యలు కానీ అట్లాగే ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ట్రాఫిక్కి సంబంధించి ఇస్తే కనుక ఈరోజు ఉదయం 5 గంటల నుంచే అటు ఖైరతాబాద్ లక్డీకపుల్ ఈ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే దారి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. అట్లాగే ట్రాఫిక్ ఆంక్షల వల్ల ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెట్రోను ఆశ్రయించడంతో ఎల్బీ నగర్ మియాపూర్ కారిడార్ మాత్రం చాలా రద్దీగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ మొత్తం చూస్తే కనుక ఈ రంగురంగుల కాగితాలు ఏవైతే ఉన్నాయో వీటి వెదజల్లుతున్న క్రమంలో జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వీటిని క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ నుంచి భారీగా వస్తున్నటువంటి గణనాథులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు నిత్యం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే మరి ఈరోజు ఉదయం 5 గంటల తర్వాత పెరిగినటువంటి ఈ రద్దీ ఏదైతే ఉందో ఇది మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కొనసాగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం బహుశా 3-4 గంటల ప్రాంతం వరకు కూడా 3-4 గంటల ప్రాంతం వరకు కూడా ఈ గణనాథుల రద్దీ కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాగే చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి 40 సూపర్ క్రేన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఎటువంటి ప్రమాదాలు తలెత్తకుండా నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ఇక్కడ మరింత ఎక్కువగా గణనాథులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇలా కొనసాగితే సాయంత్రం 3-4 అయ్యే అవకాశం, పూర్తిగా నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకు 3-4 అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ.